ఆవు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. అప్పుడు దాని యజమాని దాన్ని వెతుక్కుంటూ వచ్చి అప్పుడు గమనించాడు అది బావిలో పడింది అని. కానీ అనుకున్నాడు దీన్ని పైకి తీయడం చాలా కష్టము, ఎంత చేసినా ఇప్పుడు దీనివల్ల ప్రయోజనం ఏం లేదు, ఇది ముసలిదైపోయింది కదా, సరే ఎలాగూ ఈ బావిని పూడ్చేద్దాం అనుకున్నాను, దీంట్లో మట్టి వేస్తే ఓ పని అయిపోతుంది అనుకున్నాడు. తర్వాత పక్కింటి వాళ్ళని వీళ్ళని పిలిచి కొంచెం సహాయం చేయండి అని అడిగాడు. అందరూ సరే అన్నారు. అప్పుడు అందరూ మట్టి ఆ బావిలోకి వేస్తూ ఉన్నారు. అప్పుడు అదంతా ఆవు మీద పడుతూ ఉంటే అది విదిలించుకొని అంబా అంబా అని అరుస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపు అయ్యాక అది అరవడం మానేసింది. అలాగే కొద్దిసేపు అయ్యాక ఏం జరిగిందా అని చూస్తే ఆ ఆవు ఆ బావిలో పడిన మట్టి మీదకి పైకి ఎక్కుతూ పైకి వస్తుంది. అలాగే కొద్దిసేపు అయ్యాక మొత్తం పైకి వచ్చేసింది. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. మన లైఫ్ కూడా దీంతో రిలేట్ అయ్యి ఉంది. ఎందుకంటే మనం పైకి వద్దాం ఎదుగుదాం అనుకున్నప్పుడు పక్క వాళ్ళు మనతో ఉండే వాళ్ళంతా సహాయం చేయకపోగా మన మీద మట్టి రాళ్ళు విసురుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? అలా మట్టి దుమ్ము దులిపేసుకొని రాళ్ళని మనకు స్టెప్స్ గా మార్చుకొని మనం పైకి రావాలి. అంతేకాని వాళ్ళేదో అన్నారు అని మనం కుమిలి ఏడుస్తూ కూర్చుంటే మనమేం సాధించలేం. అందుకే ఎవరేమన్నా మీరు చేసే పని మీరు చేస్తూ మీరు విజయం ఖచ్చితంగా సాధించండి.